యేసుక్రీస్తు వారు యోధా దేశపు బెత్లెహేములో ఒక పశువుల శాలలో జన్మించడం జరిగింది. ప్రపంచంలో తెలివైన వారు, జ్ఞానవంతులైనటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, కానుకలు ఆయనకి సమర్పించాలని తూర్పు దేశంలో నుంచి యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ప్రాంతానికి కానుకలు తీసుకుని వెళ్ళారు. ఏంటో కానుకలు అంటే, మొదటిగా బంగారం తీసుకొని వెళ్ళారు, రెండోదిగా సాంబ్రాణి, మూడోదిగా బోలని. ఈ 3 రకాలైనటువంటి కానుకలను యేసుక్రీస్తు వారు సమర్పించారు. ఈ కానుకల్లో దాగి ఉన్నటువంటి అర్థం ఏమిటో మనం గమనించినట్లయితే, బంగారం అనేది రాజరికానికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు వారు రాజుగా ఇక్కడ పుడతాడు, జన్మిస్తాడని గుర్తుగా బంగారం తీసుకొని వెళ్ళారు. రెండోదిగా ఆ యొక్క సాంబ్రాణి తీసుకొని వెళ్ళారంటే, సాంబ్రాణి మనం చూసినట్లయితే, ఈ సాంబ్రాణి మనం మంటల్లో వేసినప్పుడు అది దానికి దానిగా మాడిపోతుంది, దానికి దానిగా సాంబ్రాణి కాలిపోయి మంచి సువాసన మరి వెదజల్లుతుంది ఆ రూమ్ అంతా కూడా. ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను పాపులుగా పుట్టినట్టు మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనల్ని ఇంపైన సువాసనగా మనల్ని నిలబెట్టడానికి యేసుక్రీస్తు వారు మరణించారు అని సాదృశ్యముగా, మరణించడానికి వచ్చాడని సాదృశ్యముగా వాళ్ళు ఆ సాంబ్రాన్ని గుర్తుగా తీసుకొని వెళ్ళారు. మూడోదిగా మనం చూసినట్లయితే బోలము చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తాడు, మరణము జయించి పునరుత్థానుడు అవుతాడని, పునరుత్థానికి సాదృశ్యముగా వాళ్ళు ఆ బోలాన్ని తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఈ బోలాన్ని మనం చూసినట్లయితే, ఇది ఎక్కువగా సెంటు బాటిల్స్ ఉపయోగిస్తారు. ఎక్కువగా చనిపోయినటువంటి డెడ్ బాడీలు ఈ బోలాన్ని చల్లినట్లయితే కొద్ది రోజులు నిల్వ ఉంటుంది, ఆ బాడీ కూడా పాడవకుండా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మరణించిన వారు, చనిపోయినటువంటి వారు ఎప్పుడు కూడా పునరుత్థానంలాగా కనిపిస్తారు, చక్కగా కనిపిస్తారని సాదృశ్యంగా పునరుత్థానానికి గుర్తుగా వాళ్ళు తీసుకొని వెళ్ళారు.